సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేయాలని సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఇప్పటికీ నెరవేర్చలేదని బీజేపీ నేత మాణిక్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని మాణిక్ రావు జోస్యం చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవడంతో ₹1,00,000 వ్యవసాయ రుణం తీసుకున్న రైతుకు వడ్డీతో కలిపి 2 లక్షలు చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ఆ రుణం తీసుకున్న వాళ్ళు వడ్డీలకు వడ్డీలు కడతారు, మరి బ్యాంకు వాళ్ళు వసూలు చేస్తున్నారు, బ్యాంకు వడ్డీలు. మరి రుణం కడదామని అనుకుంటే కూడా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చాడు. ఆ హామీని నెరవేర్చుకోవాలి. ఎందుకంటే చాలా మంది రైతులకు మరి ఈ రుణమాఫీ నుంచి మరి ఇంట్రెస్ట్ కట్టడమే జరుగుతుంది. ఇంతవరకు ₹1,00,000 తీసుకున్న వాళ్ళు 2 లక్షలు కూడా కట్టిన దాఖలా ఉన్నది. వెంటనే మరి రుణమాఫీ చేయాలని చెప్పేసి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ